దేవత ఈ దేవతను మనూరికి తీసుకుంటాం ముస్లిం నేను మనమైతున్నా దేవతను ఎందుకు తీసుకుంటాయా గుళ్ళో పెట్టి పూజ చేస్తారా మన కొడుక ఈ మధ్య పూజ చేస్తావు ఏదో సాధించామంటే కదయ్యా ఎవరో చేస్తానని పూజ కార్యక్రమం ఆగిన రోజు కొంతమంది వార్త సరే దేవతను ఏం చేస్తావు ఈ దేవతకు కాయ కొట్టాల కాయ కొట్టాల దేవత కాయ కొట్టాల కాయలు వచ్చి దేవత కూడా కాయ కొట్టుకుంటా కర్పూరం ఇచ్చుకుంటా ఇక్కడే ఉంటే దేవత ఉన్న కాయ కొట్టేవాళ్ళు కర్పూరాలు ఇచ్చేవాళ్ళు దిక్కు ఏమైపో రెడ్డి అయ్యా రెడ్డి మేము తీసుకున్నా బ్యాగ్ తీసుకున్నా కాపల బజార్ కలిపి పెట్టాం అంతర్మత్తుకి దావత వచ్చింది అంతర్మత్తుకి దేవత కాయ కొట్టి కర్పూర మధ్య ఎక్కువ ఏమయ్యా ఎప్పుడు తెలియనా మా ఆయన చెప్పండి కొత్త పల్లి వినా కొత్త ఊరికి వచ్చిన ఊళ్ళో అక్కడ చక్క చేసుకుంటే ఎందుకు చెప్పారయ్యా ఏమంటే మన ఇద్దరు బయలుదేరి ఎప్పుడు 8 రోజులు పూర్తయింది 8 రోజులు అయిపోయి మనకి ఇద్దరు వేరే కుదరలా ఎప్పుడు కుదరలా మరి ఆ బావుకుంట పట్టణంలో నేను నిజంగా దేవతను చూస్తాను నిజమే దేవతను చూస్తా ఆ దేవతకైనా మనం దండ ప్రమాణం చేస్తే మన దోషం తొలగి ఇద్దరు వేరు కుదురు ఆలోచన మనకి ఆ బావుకుంట చేరాలి ఆ దేవతకైనా శాస్త్రంగా దండ ప్రమాణం చేయాలి అవునా అల్లమోని కోరింటికి వచ్చాను ఈ కోరింటి మాత్రం మా ఇద్దరం కలిసి చక్కగా స్నానం చేసుకుని ఆ బావుని చేరాలి ఆ దేవతకు దండ ప్రమాణం చేయాలి ఇబ్బంది అయిపోయింది రెడ్డి ఏమి ఇబ్బంది రాదయ్యా అంత మనోళ్ళే నేను వస్తూ మర్చిపోయినారెడ్డి కావునా పిచ్చోడా సూట్ వేసావు బూట్ వేసావు నెత్తిని డోలు పెట్టావు నీకు వచ్చిన ఇబ్బంది నేను డ్రాయి మర్చిపోయినా అయితే నువ్వు స్నానం చేయాలి మరి నేను మాత్రము ఈ కోరింట చక్కగా స్నానం చేస్తున్నా అలా స్నానం చేసినా కర్పూరం తీసుకొని బావుడు పట్టణ చేరి ఆ దేవతకు దండ ప్రమాణం చేయాలి అవునా ఇదే కాపాడు నేను దేవత అన్నావే ఎక్కడుంది ఆ దేవత మన వీళ్ళందరికీ మన నాకు కనపడలేదు నీకు భక్తి లేదు ఎందుకో భక్తి లేదయ్యా భక్తి
భక్తిని ఒక శక్తి అది నాలో ఉంది నీలో లేదు. కూర్చోడా నీకున్నదేమి నాకు లేదేమి నిలబెట్టుకున్నారు ఉంటుంది పోగొట్టుకున్నారు పోతుంది నిలబెట్టుకుంటే ఉంటుంది పోగొట్టుకున్నారు పోతుంది. అవునా భక్తి కూడా పోతుందా? నువ్వు ఇక్కడికి వచ్చావు కదా దేవత చూసావు కదా ఆ దేవత ఎక్కడ ఉందో మరి నా చుట్టూ చూస్తుందా? ఏం చెప్తున్నావు? గుళ్ళో కడ్డీలు పెట్టాలి కడ్డీలు పెట్టాలి ఎప్పుడైనా ఎప్పుడైనా ఎక్కడైనా ఎక్కడైనా ఇలా దేవత చూసావా? ఎప్పుడు ఎక్కడుందా ఈ పుట్టమరా పట్టుకోకుండా ఎవరో పెట్టండి. ఏం చేస్తున్నారు? మధ్యలో మధ్యలో మాట్లాడుతురా ఇక్కడికి వచ్చావా? ఆ దేవత చూసావా? ఇటువంటి దేవతకైనా మా ఇద్దరు కలిసి శాస్త్రంగా దండ ప్రమాణం చేస్తే తర్వాత అలాగేనా మన దండ ప్రమాణం చేయాలా?